హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను మొత్తం పచ్చళ్ళ గురించి డిస్కస్ చేయడానికి మేము ముందుకైతే వచ్చిన. ఇక అన్ని పచ్చళ్ళు అంటే ఇక దీంట్లో ఉగాది పచ్చడి అన్ని పచ్చళ్ళ గురించి అయితే మాట్లాడతలేను. మెయిన్ గా అలేఖ్య చిట్టి పచ్చళ్ళ గురించి నేను రోజు మీతో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చినాను. సో మీ అందరికీ తెలుసు ఈ మధ్య ఎంత ట్రెండింగ్ ఉంది, ఎంత వైరల్, ఎంత ట్రోలింగ్ అందరికీ తెలిసిందే ఈ విషయం. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఉండడం వల్ల వీళ్ళు ఏదైతే బిజినెస్ పెట్టినారో ఆ బిజినెస్ కూడా చాలా తొందరగా క్లిక్ అయిపోయింది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో మామూలు ఫాలోవర్స్ లేరు. ఇక ముగ్గురు అక్క చెల్లెళ్ళలో అయితే ఆ మూడో ఆమె ఉంది కదా, ఆ మూడో ఆమెకైతే చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది, చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి. నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టా మొత్తం అసలు ఆమె ఏడవైనా ఆమె నడిపిస్తుంది. ఆమె ఇచ్చే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె రీల్స్ కూడా బాగానే చేస్తుంది. అంతవరకు మనమైతే ఆమెను అప్రిషియేట్ చేయొచ్చు. ఆమె రీల్స్ చేయడానికి చాలా కష్టపడుతుంది. చాలా కష్టపడి ఆమెకి అంత ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఓకే, అంతవరకు ఓకే, మనం కూడా హ్యాపీ, ఆమె కూడా హ్యాపీ, అంతవరకు ఓకే. సో ఇక్కడ ఈమె కింద ఫాలోవర్స్ ఉండడం బట్టే ఈమె ఏదైతే బిజినెస్ పెట్టిందో ఈ అలేఖ్య చిట్టి పచ్చడ్లు అని, ఆ బిజినెస్ కూడా తొందరగా క్లిక్ అయింది. ఎవరైతే ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారో ఈమె స్టోరీలలో దాంట్లో నిన్న మెన్షన్ చేసి పెట్టడం వల్ల ఇక ఈమె తొందరగా క్లిక్ అయిపోయింది. తొందరగా ఈమె సక్సెస్ అయిపోయింది ఈ బిజినెస్, అంటే ఈ పచ్చడ్ల బిజినెస్ లో. ఓకే, అంతవరకు ఇప్పుడు ఒకరు కష్టపడి వాళ్ళ కష్టంకి అంత ఫలితం వచ్చింది అంటే దానికి మనం కూడా హ్యాపీ. సరే, ఇంతవరకు అయితే ఓకే. సరే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక షాప్ కి వెళ్తాం. ఒక షాప్ కి వెళ్ళి అక్కడ మనకి ఏదన్నా నచ్చింది, ఒక టాయ్ లేదంటే ఒక టీ షర్ట్ ఎగ్జాంపుల్, ఆ టీ షర్ట్ నచ్చి మనం అక్కడ టీ షర్ట్ రేట్ ఎంత అని అడుగుతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ టీ షర్ట్ ఎంత అని కనుక్కొనే కదా మనం కొంటాం. మరి నీకేం నొప్పైంది? ఇప్పుడు ఆ పచ్చడ ఒక కస్టమర్ వచ్చి నీకు ఆ పచ్చడి కొనడానికని కాస్ట్ అడిగిండు. ఆ కాస్ట్ ఎంత? 200 300 అది చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇది కాకుండా దీనికి నీకు ఇంకా డెలివరీ ఛార్జ్లే 200 300 షిప్పింగ్ ఛార్జెస్ కావాలి. ఇది ఎక్కడ లెక్క పెద్దక్క? అంటే ఇప్పుడు ఇట్లా పెట్టినావు ఓకే, ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ ఇంత ఉన్నాయి, షిప్పింగ్ ఛార్జెస్ ఇంత ఉన్నాయి, 300 వరకు. అంటే ఒక పికిల్ రేట్ 200 300 ఉంటుంది. అంటే అంతకు డబల్ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్. ఓకే, అట్లా రేట్ గురించి అందరు డిస్కస్ చేయడం వల్ల, అందరూ మిమ్మల్ని కమెంట్స్ లో అడగడం వల్ల మీరు ఒక 50 రూపీస్ తక్కువ చేసినారు. 300 కి అడిగించి 250 దాకా పోయింది. సరే, 250 దాకా పోయింది ఓకే. మరి ఇప్పుడు నీకు వాళ్ళు పచ్చడి రేట్ ఎంత అని అడిగినప్పుడు ఆ రేట్ గురించి, ఆ షిప్పింగ్ ఛార్జెస్ దాన్ని బట్టి ఆ రేట్ ఎంత అనేది చెప్పాలా, కాస్ట్ ఎంత అనేది చెప్పాలా. అంతేగాని నీకు సంసారం చేయనీకొచ్చా, నీకు కాపురం చేయనీకి వచ్చా, నీకు ఒక నూనె ప్యాకెట్ కొనే స్తోమత లేదు అని నీకెందుకు? వాళ్ళకి ఏ స్తోమత ఉంటే, వాళ్ళకి ఏముంటే ఏం లేకుంటే నీకెందుకు? వాళ్ళు నీకు కాస్ట్ అడిగినప్పుడు జస్ట్ నువ్వు కాస్ట్ చెప్పడం మాత్రమే కదా నీది. తర్వాత నీకే అసలు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పెళ్ళం గురించి నువ్వు మాట్లాడనికే, వాళ్ళ మొగుని గురించి నువ్వు మాట్లాడనికే నీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వు ఇంత కష్టపడి ఇంత పేరు సంపాదించుకొని ఈ పికల్స్ బిజినెస్ పెట్టినావు లాస్ట్ కి. సరే, నీ సక్సెస్ ని బట్టి మేమందరం కూడా నేను ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చినాం. కానీ ఇదేంది అట్లాస్ట్ నువ్వు వచ్చేసరికి నీకు ఒక సంసారం చేయనీకి రాదు, నీ కాపురంలో సంథింగ్ నీకు ఏవేవో అవన్నీ నీకు మాట్లాడడానికి అనవసరం అసలు. సరే, నీకు ఏదైతే పేరు ఉందో ఆ పేరు. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాదు, నీకు ఒక అమ్మాయి అనేటోళ్ళు ఉన్నారా లేరా? నీకు నిజంగా ఒక అమ్మాయి ఉంటే నువ్వు ఆ రీతిలో మాట్లాడవు, ఆ రీతితో నేను బిహేవ్ చెయ్యవు. ఒక కస్టమర్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ కస్టమర్ కొనేపటికే కదా వాడు పెట్టిన పైసలతోని నువ్వు తిండి కొనుక్కొని తింటున్నావు. మంది కష్టం, మంది వల్ల నువ్వు బతుకుతున్నావు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలా? అదే ఇప్పుడు కస్టమర్స్ అనేటోళ్ళు లేకుండా నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎట్లా బతుకుతావు? ఇప్పుడు ఏ బిజినెస్ చేసేటోడైనా కస్టమర్స్ కి మస్తు రెస్పెక్ట్ ఇస్తారు, ఆ కస్టమరే దేవుళ్ళగా ఫీల్ అవుతారు. కానీ నువ్వు ఈ విధంగా మాట్లాడుతుంటే నీ దగ్గర ఏ కస్టమర్స్ వస్తారు, ఎవరు కొంటారు? సరే, రీసెంట్ గా మనం ఒక వీడియో చూసుకున్నాం, వైరల్ అయింది. ఆమె పచ్చడి ఆర్డర్ చేసింది, తింటుంది, అండ్ తినేటప్పుడు ఆయిల్ సంథింగ్ ఇట్లా స్మెల్ వస్తుంటే ఆ స్మెల్ గురించి కూడా ఆమె ఒక వీడియో తీసి పెట్టింది. వీడియో తీసి పెడితే అంటే కొనేది ఉంటే అన్ని నీ ఇష్టం, అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తావు. అంటే నువ్వు ఏది ఎట్లుంది తెలుసా, ఏదో బ్లాక్ మెయిల్ చేసి నువ్వు పచ్చళ్ళు కొనమన్నట్టుంది. వాళ్ళకి శాతనై వాళ్ళు కొనాలనుకుంటే కొంటారు. నీకు వాళ్ళకి అసలు రేట్ చెప్పాలా జెన్యున్ గా అంటే చెప్పు, లేదంటే లేదు, అంతే. మానేయి, లేదంటే లేదు. అంతేగాని నీకు సంసారము, పిల్లలు, మొగుడు, భార్య, భర్త ఇవన్నీ నీకెందుకు అసలు? మీరు అంటే మీకు
వాళ్ళ పైసల మీద నువ్వు బతుకుతున్నావు, నీకు అంత బల్బు ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎట్లుంటది? ఇప్పుడు నువ్వు ఆ పచ్చళ్ళు అమ్ముతుంటే ఎవరైతే అమ్మిన డబ్బులు వచ్చినా ఆ డబ్బులతోనే కదా నువ్వు నీ కడుపుకి నువ్వు తిండి కొనుక్కొని తింటున్నావు. అది కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలి కదా. ఒక పర్సన్, ఒక కస్టమర్ కి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే నీకు అంత మంచిగా ఉంటది కదా. నాన్ సెన్స్ అసలు, ఇంత పిచ్చి బాగుడు. అసలు నువ్వు కడుపుకి తిండి తింటున్నావా ఏం తింటున్నావా అసలు అర్థమైతలేదు తెలుసా. ఒక కస్టమర్ తో నీ విధంగా నా మాట్లాడేది. వాళ్ళు మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి సరే అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పి, నేను లిటరల్ గా చెప్తున్నాను అలేఖ్య మీకే చెప్తున్నాను, మీ ముగ్గురు అక్క చెల్లెలకే చెప్తున్నాను. లిటరల్లీ నేను ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఈ పేరు చూసి చాలా నవ్వినా తెలుసా. వీళ్ళకి ఇంకా వేరే పేర్లు దొరకలేవా అసలు, వీళ్ళు ఇట్లా పెట్టుకున్నారు అని నేను లిటరల్లీ చాలా నవ్వినాను. సరే వాట్ ఎవర్, మీకు నచ్చింది మీరు పెట్టుకున్నారు, కానీ ఎప్పుడైనా ఒక కస్టమర్ తో అట్లా మాట్లాడేది మాత్రం చేంజ్ చేసుకోండి. మీరు ఏవైతే రికార్డింగ్స్ అన్ని బయటికి వచ్చినాయో ఆ రికార్డింగ్స్ అన్ని ఒకసారి మీరే ఎన్నుకోండి. అట్లీస్ట్ మీది మీరు రియలైజ్ అయితేనన్నా కొంచెం బాగుంటదేమో అని, అంతే. థ్యాంక్ యూ.